రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఈయన చేసినటువంటి నిర్వాహకాలన్నీ గుర్తుంచుకొని పోలీసులు ఈయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాక చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అందులో భాగంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆయన వెనుకొన్నాడని, ఆయనతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఈ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మరి గతంలో చూస్తేనేమో అరెస్ట్ అయిన అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు కావచ్చు, కొంతమంది ముఖ్య నాయకులు అసలుకి బోరుగడ్డ అనిల్ కుమార్కి పార్టీకి ఎటువంటి సంబంధం లేని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఇతను నాకు జగన్మోహన్ రెడ్డితో కావచ్చు, ఆయన లాయర్లతో కావచ్చు, అందరితో సన్నిహిత సంబంధాలు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మొత్తానికి ఇదే అంశాన్ని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌరమణి గారు. మేడం నమస్కారం అండి. బోరుగడ్డ అనిల్ అతను ఎంత జుగుప్సాకరమైన వీడియోలు గతంలో మాట్లాడినటువంటి ఒక్కొక్క వీడియో చూస్తే నిజంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా రక్తం మరిగింది. ఎట్టకేలకు తగిన బుద్ధే చెప్పారు పోలీసులు. అయితే ఒక వీడియోలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆయనకు సపోర్ట్ ఉన్నాడని, జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే అంటే ఆ లాయర్లు బెయిల్ ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డికి, అదే లాయర్ ఈయనకు కూడా బెయిల్ ఇప్పించాడని, పార్టీకి నాకు చాలా అవినాభావ సంబంధం చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమంటారు? నోరా వీపుకి దెబ్బలు తాకే అన్నారు. ఇప్పుడు చేతిలో చేసుకున్నాడు. అప్పుడు ఏదో ఎగిరెగిరి పడితే ఆయన వెనకాలండి బెయిల్ ఇప్పించాడు. ఇప్పిస్తే గమ్మునుండాలి కదా. ఇవాళ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నన్ను జైల్లో 3rd డిగ్రీ ప్రయోగించారు, నన్ను కొట్టారు, నన్ను కొడితే నా వెనకాల మా జగన్మోహన్ రెడ్డి అన్న ఉన్నాడు, నా జగన్మోహన్ రెడ్డికి పనిచేసిన లాయర్లే నా బెయిల్ కోసం పనిచేశారు, జగన్మోహన్ రెడ్డికి ఏ లాయర్లు అయితే బెయిల్ ఇప్పించారో ఆ లాయర్లే నాకు ఇప్పించారు, అందులో ఇద్దరికే పనిచేశారు వాళ్ళు, ఒకటి నాకు ఇంకోటి పిఎస్ఆర్ ఆంజనేయులకి చీఫ్ అంటున్నాడు మాజీ. అదే మరి ఇలా చెప్తే ఫుట్బాల్లో తన్నారు. జగన్మోహన్ రెడ్డి యలహంక నుంచి ఆర్డర్ ఇచ్చి ఉంటాడు. ఇక్కడ నాగార్జున యాదవ్ వచ్చి నోరు విప్పాడు. ఏమన్నాడు? మాకు సంబంధం లేదు, అసలు బోరుగడ్డ అనిల్ ఎవరో మాకు తెలీదు, మా పార్టీతో సంబంధం లేదని చెప్పాడు. సరే, ఒక అదృష్టం ఏంటంటే జైలు నుంచి బయటకు వచ్చేసాడు. కాకపోతే ఇతనేమో అసలు ఆ చెప్పిన వాళ్ళు ఎవరు వాళ్ళే పార్టీకి సంబంధం లేదని చెప్పి అంటున్నాడండి బోరుగడ్డ అనిల్. అదే ఇంకా కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. చెప్పిన వాళ్ళకి పార్టీకి సంబంధం లేకపోవడం, నీకు లేదు సంబంధం అంటే నీకు బుర్ర కూడా పనిచేయట్లేదు మా అనిల్ కుమార్కి అంటే వాస్తవాలు అర్థం చేసుకోవట్లా. ఇంకా అమాయకంగా ఉన్నాడనాలా, లేదు జగన్మోహన్ రెడ్డి ఇంకా నన్ను నమ్ముతున్నాడని అనుకుంటున్నాడా? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అనిల్ కుమార్, ఎస్సీలను ఎప్పుడూ కూడా ఆయన దగ్గరికి చేర్చుకోడు. అది అనిల్ కుమార్ గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒక సుధాకర్ కేసు, ఒక సుబ్రహ్మణ్యం కేసు మనకు తెలుసు. మరి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం మరి ప్రత్యర్థుల్ని, ఇంట్లో కుటుంబ సభ్యులని, మహిళలు ఎంత తిట్టాడు కదా, కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పి చెబుతున్నాడు కదా ఇతను. మరి అతని కోసం ఎంతమంది తిడితే వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? ఎందుకు పట్టించుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పట్టించుకోడు. ఇవాళ వీళ్ళకి ఇంకా అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం? బయట ఉన్న మనలాంటి వాళ్ళకి అర్థమవుతుందండి. జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేస్తాడు. తిట్టమన్నప్పుడు వాళ్ళు తిడితే వాళ్ళకి కొంత వేస్తాడు, ఒక బిస్కెట్ లాగా కొంత ఇస్తాడు, అయిపోతుంది. ఆ నిమిషం అవసరం, అంతే, అయిపోయింది. మీతో నాకేంటి? సరే నేను తిట్టమన్నానయ్యా, మీ బుద్ధి ఏమైంది అంటాడు. ఇంకా తేడా వస్తాయి. మీరు ఆలోచించుకోవాలి. మిమ్మల్ని ఏమైనా జీవితకాలం నేను మీ వెంట ఉంటానని చెప్పానా అని అడిగినా అడుగుతాడు. అడగడా? తెలివైన వాడు ఎవడైనా అడుగుతాడు. తెలివి తక్కువ వాడు బకరాలు అవుతూ ఉంటారు. కాబట్టి మీకైతే మీకు గుర్తుంటే కనుక అయితే ఎంత దారుణంగా మాట్లాడాడంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి. అసలు మనం అంటే ఒక మనిషి అన్నవాడు మాట్లాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, సరే బోరుగడ్డ అనిల్ మాట్లాడాడు, కానీ మాట్లాడించాడు చూడండి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత వికృత మనస్తత్వం, ఎంత దరిద్రం అది. అంటే ఇట్లాంటివి తిడుతూ ఉంటే నువ్వు ఎంజాయ్ చేసావంటే నేను సైకో అనాలా, ఇంకేమనాలి? అసలు సైకో అనే పదం సరిపోదు, అందుకే ఆయన సైకో కాదన్నాడు. కరెక్టే, అది ఈజ్ నాట్ సైకో. ఇంకేదైనా కొత్త పదం కాయిన్ చేసి మీరు పెట్టాలి. అంటే అసలు మీరు ఇంతవరకు భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఏ ఆడవాళ్ళని తిట్టిన దాఖలాలు లేవు కదా. ఒక నిజాం కాలంలో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారు అంతే తప్ప అసలు ఏ పార్టీ వాళ్ళు కానీ మనకు తెలిసి, అది కమ్యూనిస్టులు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవ్వరూ కూడా ఆడవాళ్ళని కించపరచలేదు. ఈవెన్ కాంగ్రెస్ కావచ్చు. అంటే మహిళల జోలికి ఎవరూ వెళ్ళలేదు. అసలు తెలుగుదేశం ముందే మహిళలకు పెద్దపీట వేస్తుంది. అసలు ఆస్తి హక్కు కల్పించిందే టీడీపీ, ఎన్టీఆర్ గారి హయాం, సమానత్వం. అంటే నేను అనేది ఏంటంటే,
ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా అలాంటి పనులు చేయాల, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అంటే ఇతని మన ప్రవృత్తిలోనే ఏదో తేడా ఉంది అతనికి. అంటే ఒక మనిషిని, అది కూడా ఒక మహిళను తిడుతూ ఉంటే నీచాతి నీచంగా అది ఎంజాయ్ చేశాడు అంటే అతను మనిషి కాదు, మానసిక దౌర్బల్యం ఉంది. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి మీరు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి, లేదు సైకియాట్రిస్ట్కి చూపించి చికిత్స చేయించాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ప్రజల్లోకి వస్తే చాలా కష్టం. అందుకే ఆయన ప్రజల్లోకి రాడు అనుకోండి, తెలివైన వాడు. సో ఇవాళ బోరుగడ్డ అనిల్కి ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు, అవుతుంది, కంగారు పడక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొత్తానికి మోసం అయ్యాడు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ కూడా వెనకేసుకొచ్చింది, మీకు గుర్తుంటే అప్పుడు జైలు దగ్గరికి వచ్చి అదంతా. ఇవాళ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఒకటే, ఏ పార్టీలో ఉన్నా కూడా మహిళల్ని ఏమీ అనకూడదు అనే అది మాత్రం వాళ్ళు నేర్చుకోవాలండి వైసీపీ వాళ్ళు. ఇవాళ మనం తిట్టేస్తున్నాము, మన వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇంతమంది లాయర్లు ఉన్నారు. చెప్పాడు కదా అప్పుడెప్పుడో లాయర్లతో సమావేశం పెట్టి కూడా 100 మంది న్యాయవాదులను పెట్టాను, మీకు ఏమొచ్చినా నేను ఉంటాను మీ వెనకాల అన్నాడు కదా. ఉన్నాడు, అయిపోయింది అక్కడితోటి. మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు, మీరు ఈ వాగుడు వాగాక మీ పని అయిపోయింది. కాబట్టి బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి ఒక్కళ్ళకే కాదండి, ఇవాళ అంబటి రాంబాబుకి కూడా చెప్తున్నాం. అంబటి రాంబాబు ఎగిరెగిరి పడ్డాడు కదా, పవన్ కళ్యాణ్ని తిట్టాడు, విడిపోమని చెప్పాడు, ఇది కూటమి నుంచి బయటకు వచ్చేయమన్నాడు, ఇవాళ చాలా మాట్లాడాడు కదా. అంబటి రాంబాబు గారు మీరు కూడా జాగ్రత్త, శుభముహూర్తంలో మిమ్మల్ని కూడా అంబటి రాంబాబు ఎవడో మాకు తెలియదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ కొడాలి నానికి కూడా చెప్తాను, నేను వచ్చి మాట్లాడాడు కదా, 6 నెలలు రెస్ట్ తీసుకున్నాను, ఇంకొక 6 నెలలు తర్వాత వస్తాను, ప్రజల్లోకి వస్తాను ఏంటో మాట్లాడాడు కదా. మళ్ళీ బూతులు ఏమన్నా మాట్లాడతామమ్మా, జాగ్రత్త కొడాలి. మళ్ళీ ఈసారి మనిషినే ఉంచాడు మీ జగన్మోహన్ రెడ్డి, నీ ఇష్టం ఆ పైన. ఇది అందరికీ చెప్తున్నాం, వైసీపీలో ఉండే వాళ్ళందరికీ ఇది ఒక హెచ్చరిక. ఇవాళ బోరుగడ్డ అనిల్కి జరిగింది, రేపు పొద్దున మీ అందరికీ జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాక నాకు తెలియదని చెప్తాడు, పార్టీకి సంబంధం లేదని చెప్తాడని నేను ప్రతిసారి చెప్తున్నా. ఇవాళ అదే జరిగిందండి. కాబట్టి ఎస్సీలను ఎస్పెషల్లీ వాడుకుని వదిలేయడంలో ఆరితేరిన వాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు ఏదో బోర విరుచుకుని నడుస్తూ ఇంకేముంది జగన్ వెనకాల ఉన్నాడు, నేను బూతులు తిడతాను అంటే ప్రజలు మీ తాట తీస్తారు, జాగ్రత్త. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.